హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర బస్సు ప్రమాదం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అసలు ఏం జరిగింది చూస్తే, రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం నాడు ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీలు కొట్టి పొలాల్లోకి దూసుకువెళ్లిపోయింది. సాధారణంగా ఏ పొలాల్లోకి వెళ్తున్నప్పుడు సైడ్ కి ఒరిగిపోతే పెద్దగా దెబ్బలు తగలవు, కానీ ఇది పల్టీలు కొడుతూ వెళ్లి పొలంలోకి అయితే దూసుకువెళ్ళింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో 3 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకు వెళ్ళిపోయింది. నిజానికి ఏంటంటే, ఇలా పల్టీలు కొట్టినప్పుడు ఆ సైడ్ ఉన్న రాడ్స్ కానీ, ఇవి కానీ, ఆ డోర్స్ కానీ ఇలా తగిలి ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే గుత్తి పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అయితే అందజేశారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా బస్సు వేగంగా ఉండడం, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన ఫిట్నెస్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో లాంగ్ రూట్లలో బస్సులు డ్రైవర్ల యొక్క అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఎలాంటి ప్రమాదాలు పునరావృతం ఉండడం ప్రయాణికుల్లో ఆందోళన రేపుతోంది.